వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి అన్న నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. నాంపల్లి మండలంలో ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాకు గురవుతున్న చెరువులు, గుంటలు, ఆయకట్టు రైతులకు ఇబ్బందులు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం గోశాల ఆవరణలో కొలువుదీరుతున్న వనం. యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ అధికారుల పర్యావరణ స్ఫూర్తి అందరికీ ఆదర్శం. 19వ వార్డు మరియు 12వ వార్డులలో 100 kV ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్ చైర్మన్ మోగుదల పావని రమేష్ గౌడ్. చౌటుపల్ మండలం పీపల్వాహడ్ గ్రామంలో సిడిఈడబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్ట్ షాపుల దొంగతనాల నుండి రక్షణ మరియు మహిళల హక్కుల అవగాహన సదస్సు నిర్వహణ. పేదలకు వైద్య ఖర్చులలో ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. విపంచి ఫౌండేషన్ వారు అందించిన ఉచిత స్టడీ మెటీరియల్ వినియోగించుకుని సీట్లు పొందిన విద్యార్థులకు విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఏర్పాటు. సాయిబాబా దేవాలయంలో గల గోశాలలో ఆధ్యాత్మిక సేవకులు శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు ఓరుగంటి సోమన్న 89వ జన్మదినం సందర్భంగా గోపూజ. వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావిముత్తల శశిధర్ రాక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన తిప్పర్తి మండలం దుప్పలపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారులను ఉద్దేశించి నానో ఎరువుల వినియోగం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై నిర్వహించిన సాంకేతిక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన తిప్పర్తి మండలం దుప్పలపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారులను ఉద్దేశించి నానో ఎరువుల వినియోగం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై నిర్వహించిన సాంకేతిక ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, డ్రోన్ సాంకేతికత ద్వారా నానో యూరియాను సమర్థవంతంగా ఉపయోగించి పంట దిగుబడులను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 2026 వానాకాలం సాగుకు రైతులను ముందు నుండే సన్నద్ధం చేయాలన్నారు. రైతులు సన్న రకం వరి పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. వానాకాలం సీజన్లో వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని పెంచేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పంట మార్పిడి పద్ధతులను రైతులకు వివరించి వేరుశెనగ, పెసలు, మినుములు వంటి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. అదేవిధంగా రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించి స్వీట్ ఆరెంజ్, మలబార్ వంటి అధిక ఆదాయం ఇచ్చే పంటలను సాగు చేయాలన్నారు. రైతులు పత్తి సాగుపై దృష్టి పెట్టేలా చూడాలని, నకిలీ పత్తి విత్తనాలు కొని మోసపోకుండా ఒరిజినల్ విత్తనాలు మాత్రమే రైతులకు అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కేసులు నమోదు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే జిల్లాకు కేటాయించిన సుమారు 10,000 సాయిల్ హెల్త్ కార్డులు త్వరితగతిన రైతులకు అందచేయాలని, భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆర్గానిక్ సాగు వైపు మళ్ళీ అధిక ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా ఉద్యాన శాఖ డీడీ సుభాషిని, తిప్పర్తి మండల ఏఈఓ సన్నీరాజ్, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలు మరియు వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ మరియు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలు మరియు వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రతి వాహనదారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు పోలీస్ కళా బృందం మరియు చిన్నారుల నృత్యం ద్వారా ప్రత్యేక అవగాహన ప్రదర్శన నిర్వహించారు. యమధర్మరాజు వేషధారణలో కళాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేశారు. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అదేవిధంగా వాహనదారులు తమ వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్డు భద్రతపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీసీఐ రాము, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్, ఎస్ఐలు, పోలీస్ కళా బృందం సభ్యులు, విద్యార్థులు మరియు ఇతర వాహనదారులు పాల్గొన్నారు. ఎవడు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో హెల్మెట్ లేకుండా చౌరస్తాలో తిరుగుతుండు? మహాప్రభు ఇతరు నల్లగొండకే అందగాని అనుకొని హెల్మెట్ పెట్టకుండా తిరుగుతున్నాడు. హెల్మెట్ ధరించిన తన నెత్తి పైన వెంట్రుకలు ఊడిపోతాయని చెప్పి అడ్డగిడ్డంగా తిరుగుతున్నాడు మహాప్రభు. చిత్రగుప్త మహాప్రభు ఇతడు చిట్టా లెక్కింపు చిత్తం మహాప్రభు. ఇతను ప్రతిరోజు హెల్మెట్ ధరించకుండా బండి నడుపుతున్నాడు మహాప్రభు. 4 సార్లు క్లాక్ టవర్ సెంటర్ నందు సిగ్నల్ చెప్పు చేశాడు మహాప్రభు. అంతేకాదు మహాప్రభు మద్యం తాగి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి బండి నడుపుతున్నాడు మహాప్రభు. ఓయి మానవ, నీవిక మానవా, ఇక లాభం లేదు, నీపైన పాశం ప్రయోగించవలసింది. ఎస్తబలితిరి మహాప్రభు. నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అల్లవి వారైన కార్యక్రమాన్ని తీసుకొని ఆధారపడి బ్రతుకుతున్నాం ప్రభు. ఇకపై తను మందు తాగి బండి నడపకుండా, హెల్మెట్ లేనిదే బండి నడపకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను ప్రభు. యమధర్మరాజా, మా నాన్నను క్షమించండి స్వామి. నా కిట్టి బ్యాగ్లో దాచుకున్న డ్రైవ్ చెయ్యకండి, మమ్మల్ని అనాథలను చెయ్యకండి. మేము ఇంటి దగ్గర వేచి చూస్తున్నాము. మీరు క్షేమంగా ఇంటికి రండి, అదే మాకు చాలు. ప్లీజ్ నాన్న, హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. జై హింద్. అలైవ్ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మనటువంటి ట్రాఫిక్ సిఐ గారు, మన కరుణాకర్ సిఐ గారు, రాజశేఖర్, వన్ టౌన్ సిఐ గారు అందరూ కలిసి 2 టౌన్ ఎస్ఐ గారు
చిన్న కార్యక్రమాన్ని ఎస్పీ గారి ఆదేశానుసారము తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీరు అందరూ పట్టణ ప్రజలు దాన్ని చూసి, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ వచ్చారు, దాన్ని అవగాహన చేసుకొని మీ గ్రామంలో ఉన్నటువంటి మీ పేరెంట్స్, మీ కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్ అండ్ మీరు పాటిస్తూ మీ గ్రామంలో అందరికీ అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన పట్టణ సిఐ గారు. నల్గొండ జిల్లాలో రోజు ఏదో ఒక సందర్భంగా మందు తాగిన తర్వాత బండి నడుపుతున్న సమయంలో రోజుకి 2 నుంచి 3 యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈ 2 నుంచి 3 యాక్సిడెంట్ జరిగిన దాంట్లో రోజు 4 రైతులు దెబ్బలు తగ్గుతున్నాయి. ఈ 4 రైతులు దెబ్బలు తగిన దాంట్లో చనిపోయే వారికి సంబంధించి సిఐ గారికి, టూటౌన్ ఎస్ఐ గారికి, ఇక్కడికి వచ్చేసిన పోలీస్ సిబ్బందులందరికీ, మీడియా మిత్రులందరికీ, పిల్లలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా అక్కడ ఉన్న ట్రాఫిక్ వాహనదారులందరికీ కూడా నమస్కారాలు. గౌరవ డీజీపీ గారు అరైవలై కార్యక్రమంలో భాగంగా మనం ఇవాళ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఇవాళ చేపట్టడం జరిగింది. దీనిలో చాలా చక్కగా ఫ్లాష్ మాబ్లో పిల్లలందరూ కూడా చాలా మంచిగా డాన్స్ చేసి ఒక స్కిట్ ద్వారా హెల్మెట్ అనేది మనకి ఎంత అవసరమో కూడా మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కళా బృందం నుంచి కూడా యమధర్మరాజు లాగా మనం ఒక స్కిట్ తయారు చేసి ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే యమధర్మరాజు తీసుకొని వెళ్తాడు అని చెప్పి ఒక మెసేజ్తో కూడా మనం ఇవాళ స్కిట్ ఒకటి చేయడం జరిగింది. అయితే నల్గొండ పోలీస్ తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే అందరు వాహనదారులకి మీరు దూరం చిన్నదైనా పెద్దదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా హెల్మెట్ అనేది వేసుకోవాలా. రేపటి నుంచి మా తరపు నుంచి నల్గొండ పోలీస్ తరపు నుంచి ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా గట్టిగా చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి ఏమవుతుంది అని చెప్పి ఇవాళ నల్గొండ టౌన్లో క్లాక్ టవర్ సెంటర్లో మనము హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ప్లస్ ఒక ఫ్లాష్ మాబ్ ప్లస్ ఒక స్కిట్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నల్గొండ జిల్లాలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి సుమారు 300 నుంచి 400 వరకు జనాలు హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతారు. ఇందులో కూడా ఈ డెత్స్లో కూడా మ్యాక్సిమంగా హెల్మెట్ లేకపోవడం వల్లనే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. హెల్మెట్ ఉంటే కంపల్సరీగా వాళ్ళ ప్రాణాలు అయితే కాపాడే వాళ్ళు అవుతాం. కాబట్టి నల్గొండ పోలీస్ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలతో అందరూ కూడా హెల్మెట్ వేసుకునే విధంగా కూడా జనాల్ని ప్రోత్సహించుకుంటూ వస్తున్నాము. అయితే పోయిన జనవరి నెలలో మనం నో హెల్మెట్ నో పెట్రోల్ తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు క్లాక్ టవర్ సెంటర్లో గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి సార్ అరైవలై ప్రోగ్రామ్ తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ నల్గొండలో మన అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, 1 టౌన్ 2 టౌన్ సిఐకి సర్కిల్కి సంబంధించిన ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు ఒక ఫ్లాష్ మాబ్, అదేవిధంగా ఒక స్కిట్ యమధర్మరాజు హెల్మెట్ లేకపోతే తీసుకొని వెళ్తాడు, ఆ విధంగా స్కిట్ చేసి జనాల్లో ఒక అవగాహన కార్యక్రమం మనం తీసుకొని రావడం జరిగింది. ఇవాళ నుంచి హెల్మెట్ అనేది కంపల్సరీగా మనం నల్గొండ టౌన్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు వేరు కారణాల వల్ల హెల్మెట్ వేసుకోకుండా తిరుగుతున్నారు. కొంతమంది జుట్టు పోతుందనో, లేకపోతే కొంతమంది చిన్న డిస్టెన్సే కదా ఇక్కడ అవసరం లేదు అని అలాంటి కారణాలు పెట్టుకున్నారు. కానీ యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా అవ్వచ్చండి. సో అందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకొని వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేయాలని చెప్పేసి నా నల్గొండ పోలీస్ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమం మీద నల్లగొండ జిల్లా ఎస్పీ గారు, శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు చక్కగా మా పోలీస్ కళాబృందం కళాకారుల చేత యముడి గెటప్స్ తోటి పట్ల చేత ప్రజలకు హెల్మెట్ యొక్క ఎంత అవకాశం ఉన్నదో, ఈ ప్రమాదాలు యాక్సిడెంట్ ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించి ప్రజలందరూ సుఖ సంతోషాలు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని క్లాక్ టవర్ సెంటర్లో ప్రదర్శించడం. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు ఉపయోగపడాల్సిన చెరువులు, కుంటలు, ఆయకట్టలు కబ్జా కోరల్లో చిక్కుకొని రైతులకు నిరుపయోగంగా మారాయి. చెరువులు, కుంటలు పరిరక్షణకై ఇరిగేషన్ శాఖ కన్నెత్తి చూడకపోవడంతోనే కబ్జాదారులు దొరికినంత ఆక్రమించుకొని ఆయకట్టలను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలు ఆవేదన చెందిన, ఫిర్యాదులు చేసిన, వార్తల రూపంలో అనేక కథనాలు వెలువడినప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రైతులకు ఉపయోగపడాల్సిన చెరువులు, కుంటలు, ఆయకట్టలు కబ్జా కోరల్లో చిక్కుకొని రైతులకు నిరుపయోగంగా మారాయి. చెరువు, కుంటల పరిరక్షణకై ఇరిగేషన్ శాఖ కన్నెత్తి చూడకపోవడంతోనే
కబ్జాదారులు దొరికినంత ఆక్రమించుకొని ఆయకట్టలను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలు ఆవేదన చెందిన, ఫిర్యాదులు చేసిన, వార్తల రూపంలో అనేక కథనాలు వెలువడినప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వీడడం లేదు. ఇదిలా ఉండగా భూగర్భ జలాలు సమృద్ధిగా పెరగడానికి చెరువులు, కుంటలు, ఆయకట్ట ప్రాంతంలో రైతుల పంట పొలాలు సస్యశ్యామలంగా నీరందించడానికి ఉపయోగపడాల్సిన నీటిని నిబంధనలకు విరుద్ధంగా కొందరు స్వార్థపరులు అక్రమంగా విద్యుత్ చౌర్యం చేసి మోటార్ల సహాయంతో నీటిని వాడుతున్నారు. మరికొందరేమో చెరువులు, కుంటలకు ఉన్న తూములను తెరచి నీరును వృధా చేస్తున్నారు. అంతేకాకుండా చేపలు పట్టడానికి సైతం మోటార్ల సహాయంతో చెరువుల నీళ్లను వృధా చేస్తున్నారు. ఇటీవల కొన్ని నెలల క్రితం అధిక వర్షాల కారణంగా ఊర్లలోనే చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా చేరి కలకలలాడుతూ కనిపించాయి. అసలే వేసవి కాలం, మూగజీవాలు తాగడానికి కూడా నీరు లేకుండా నేడు నీరు వృధా కావడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు ఇకనైనా నిర్లక్ష్యం వీడి ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలపైన దృష్టి సారించాలని, రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో కుంటలను, చెరువులను పర్యవేక్షించడానికి లస్కర్లు, ఇరిగేషన్ శాఖ ఏఈలు, వారిపైన డిఈలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఇరిగేషన్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమై ఆక్రమణదారుల కబంధ హస్తాల నుండి చెరువులను, కుంటలను పరిరక్షించి సాగు భూమి కొరకు నీరందించే విధంగా రైతాంగానికి మేలు జరిగేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే విషయమై ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను సత్య న్యూస్ వివరణ కోరగా త్వరలోనే గ్రామాలలోని చెరువులలో, కుంటలను పరిశీలించి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా ఆదేశాల మేరకు మరియు కమాండెంట్ ఎన్ త్రినాథ్ సూచనల మేరకు యాదగిరిగుట్ట గోశాల ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా ఆదేశాల మేరకు మరియు కమాండెంట్ ఎన్ త్రినాథ్ సూచనల మేరకు యాదగిరిగుట్ట గోశాల ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీఎఫ్ విభాగం ఇప్పటికే సంరక్షిస్తున్న గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి దేవస్థాన చైర్మన్ ఎన్ నరసింహమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎస్పీఎఫ్ విభాగం మొక్కల పెంపకానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రవి, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మరియు వార్డు కౌన్సిలర్ పిల్లల మరి మధుసూదన్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ యంత్రాంగం కీలక అడుగు వేసింది. వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మరియు వార్డ్ కౌన్సిలర్ పిల్లల మరి మధుసూదన్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యంగా గృహిణీలు మరియు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కౌన్సిలర్ పిల్లల మరి మధుసూదన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన నూతన ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ పిల్లల మరి మధుసూదన్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, 19వ వార్డులో విద్యుత్ సమస్య లేకుండా చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, 12వ వార్డ్ కౌన్సిలర్ పాక చిరంజీవి, మోగుదల రమేష్ గౌడ్, ఎస్కే జానీబాబు, దేపారాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబు శ్రీకాంత్ గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, వర్కాల రాముగౌడ్, ఇప్ప వెంకటేష్, మలిగ మల్లేష్, రవితేజ తదితర నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం
పీపుల్ పహడ్ గ్రామంలో సిడిఈడబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్ట్ షాపులు, దొంగతనాల నుండి రక్షణ మరియు మహిళల హక్కుల అవగాహన సదస్సు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పీపుల్ పహడ్ గ్రామంలో సిడిఈడబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్ట్ షాపులు, దొంగతనాల నుండి రక్షణ మరియు మహిళల హక్కుల అవగాహన సదస్సు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం సంతోషంగా ఉండే విధంగా తమ జీవితాన్ని మలుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ సిఐ మన్మథ కుమార్, సిడిఈడబ్ల్యూ శ్రీవాణి, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సంఘం లీడర్స్ మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. విచ్చేయడం జరిగింది. సార్, ముందుగా మా ఊరు ఎంచుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు సిడిఈడబ్ల్యూ భరోసా సెంటర్ మేడం శ్రీవాణి మేడం గారికి మరియు సిఐ గారు మన్మథ్ కుమార్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఉమెన్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఉన్న పొరపక్షాలు కావచ్చు, వాటి కోసం మనకు భరోసా సెంటర్ చౌటుపల్లి అనే ఉంటుంది. దానికి మేడం గారే హెడ్, శ్రీవాణి మేడం గారు. ఏ సమస్య ఉన్నా అక్కడ కౌన్సిలింగ్ ద్వారా భార్యాభర్తల మధ్య ఆమె 90% రెప్యుటేషన్తో ఆ భరోసా సెంటర్ చౌటుపల్లిలో నడుస్తున్నది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఉమెన్స్లో ధైర్యాన్ని నింపి ఎలా జీవించాలో మీరు చెప్తుంటే నేను దగ్గరలో ఉండి చూసిన చాలా విషయాల్లో మీ దగ్గర చూసిన. పోరాటంలో చౌటుపల్లిలో కూడా కీలక కటింగ్ చిన్న చిన్న దొంగతనాలు కాకుండా చిన్న చిరుసం కేసులు ఇవన్నీ లేకుండా సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసమే ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో మహిళా డిపార్ట్మెంట్లో ఒకటి ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నం చేసింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ వరకు వస్తేనే కానీ సమస్య పరిష్కారం కాదు. ఎంత దూరం వెళ్ళినా వాని మీద కేసు పెట్టాలి, వాని బయటికి గుంజాలి, వాని 4 దన్నాలి, అప్పుడే వాడు మాట వింటాడు. అల్లుడైనా సరే, కొడుకైనా సరే, మనవడైనా సరే, వాని గుంజాలి 4 దన్నాలి అన్నంత వరకు ఉంటుంది. కాబట్టి అందుకోసమే పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే కొట్టడం తిట్టడం అనేది పక్కకు పెడితే చిన్న కొంచెం ఆవేశం వల్ల పెద్దగా సమస్య తయారవుతుంది. కాబట్టి ఆ సూక్ష్మంగా ఆలోచన చేసుకొని ఆ సమస్య పరిష్కారం కోసం 40 రోజుల టైంను ఏర్పాటు చేసి ఈ 40 రోజుల్లో ఫస్ట్ ఆమె సమస్య వినడం, వాళ్ళ అన్న తరపునో అమ్మనో ఎవరో ఆమెను తీసుకొచ్చినప్పుడు కుటుంబ సభ్యులు పుట్టింటి వాళ్ళు ఆమెను తీసుకొచ్చిన ఆమె సమస్య వినడం, తర్వాత మెట్టినింటి నుంచి భర్తను పిలిపియాలన్నా మామని పిలిపియాలన్నా వాళ్ళు ఎవరినో పిలిపించి వాళ్ళ సమస్య వినడం, ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఈమె చెప్పింది వింటాం, అతను చెప్పింది వింటాం, వాళ్ళిద్దరిని ఒకసారి మళ్ళీ పిలిచి వాళ్ళ కుటుంబంలో విచ్ఛిన్నం ఏర్పడింది, సమస్య ఎక్కడ ఉద్భవించింది, ఇవన్నీ ఆలోచన చేసి ఆ ఇరు కుటుంబ సభ్యులను పిలిచి ఫైనల్గా 40 డేస్లో కంప్లీట్ చేయడం. ఇంకప్పుడే కొంత మన టైం ఇచ్చి అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించడం, ఆ తర్వాత మానిటరింగ్ చేసుకోవడం, అక్కడ ఆ ఫ్యామిలీతో ఆమె ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఫైనల్ సెషన్కి వచ్చినప్పటికీ ఆమె ఏ సమస్య లేదు బాగున్నామని ఆమె చెప్తేనో, లేకుంటే భర్త కూడా ఏ సమస్య లేదని చెప్తేనో అది సామరస్యంగా క్లోజ్ చేసేస్తాం. లేదు అంటే నెక్స్ట్ ఫర్దర్గా భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేయడం జరుగుతుంది, కేసు కట్టడం జరుగుతుంది. ఆ కేసు పెట్టడానికి కూడా మేమే సపోర్ట్ చేస్తాం. మనకు 9 నెలల నుంచి చౌటుపల్లి సిడిడబ్ల్యూ సెంటర్ ఏర్పాటైంది. ఇప్పటికి 170 కేసు మహిళా పోలీస్ స్టేషన్ వరకు పంపించినాం. ఆ 10లో కూడా 5-6 మాత్రమే ఎఫ్ఐఆర్ అయినాయి. కొందరు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. సఖీ సెంటర్లో లీగల్ అడ్వకేట్ ఉంటారు కాబట్టి వాళ్ళకి రెఫర్ చేసినాం. ఎక్కడ కూడా డబ్బుతో కూడుకున్నది కాదు ఇది. ఎలాంటి రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం
వాళ్ళ సమస్య వినడం పరిష్కారం కోసమే గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చి సెంటర్స్ని ఏర్పాటు చేసింది. కాబట్టి మీరు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పిలిపించడం, మీ సమస్య పరిష్కారం చేయడం మా బాధ్యత, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. మీ అందరికీ వర్క్ చేయడం కోసమే ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. కాబట్టి 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దాంట్లో కొంత భాగం మాకు సర్వీస్ చేసే అవకాశాన్ని కల్పించిండ్రు. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఎంత దూరంలో ఉన్నా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న ఈ దొంగతనాలు కానీ, ఈ యువత ఈ డ్రగ్స్కు అలవాటు పడిన దాని విషయంలో కానీ, అదేవిధంగా మహిళలు బాధపడే వాళ్ళు ఇంట్లో కానీ వర్క్ చేసే పనిచేసే భరించే బాధల గురించి సివిల్ మేడం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు యూత్ అందరూ ప్రజెంట్ ఏది అందరు టోటల్గా ఇంట్లో నలుగురు ఉన్నామంటే అందరం దేని మీద చూస్తున్నాం? సెల్ ఫోనే. నలుగురం ఉన్నామంటే నలుగురు కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు పోయినాయి, అవునా కదా? ఇంతకుముందు అందరూ టీవీ చూస్తున్నాం, అందరం కూర్చొని తినుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఆ టీవీ పోయింది. ఇంట్లో నలుగురు ఇంకా భార్యాభర్తలు కూడా మాట్లాడుకోలేని స్థితికి వచ్చినాం. పిల్లలు అంటే పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. చిన్నపిల్లలు అన్నం తింటలేరు, ముసలైనా ఏం చేస్తుంది నిద్రపోతలేడు. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కు ఏది బ్యాంక్ అకౌంట్కు లింక్ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు ఫోన్లో బ్యాంకు పోయి డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏదో ఎవరి దగ్గర ఫ్రెండ్తో డబ్బులు ఫ్రాడ్ అఫెండర్ మోసగాడు మనం మభ్య పెడుతూ డ్రీమ్స్లో మనకి కావాల్సిన ఫ్రాడ్ ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని మనను అట్రాక్ట్ చేస్తున్నాడు. దానికి మనం టెంప్ట్ అయ్యి దాన్ని చేసి దాని నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫోన్కి ఏమవుతుంది? డబ్బులు ఫోన్లోనే ఉన్నాయి, షాపింగ్ ఫోన్లోనే ఉంది. ఈ ఫోటోలు అన్నీ అప్లోడ్ చేస్తున్నాం దేంట్లో? సోషల్ మీడియాలో. వాడు దాన్ని మార్పింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తుండు. మీరు డబ్బులు కడితేనే మిమ్మల్ని తీసేస్తా, లేకుంటే మీ దగ్గర నుంచి ఇది చేస్తా అని చెప్పేసి ఇదో రకంగా నడుస్తుంది. ప్రజెంట్ మనకు ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు అందరం మిద్దెల పైన ఇళ్ల ముందు వండుకుంటున్నాం, అవునా కదా? వాళ్ళ ఒంటి మీద ఉన్న 2 మెడల మీద ఉన్న 3-4 తులాల బంగారు, ఒక 3 తులాలు, 4 తులాలు తీసుకొని పోతే ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయ్యేది చేస్తే మళ్ళీ రికవర్ అయింది. కాబట్టి ఇటువంటి దొంగతనాలు కాకుండా మీరు విలేజ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని నైట్ టైము ఒక గ్రూప్గా ఏర్పడి తిరుగుతుంటే వాళ్ళు కాకుండా ఉంటే మేము కూడా మీకు సహకరిస్తాం. మేము కూడా మీతో పాటు నైట్ ఎక్కడ ఉంటున్నాం మేము కూడా మీ దగ్గరికి వస్తాం, మీతో పాటు మేము తిరుగుతాం దొంగతనాలు కాకుండా. అంటే ఇవి ఎక్కువ మనం ఈ ఊళ్ళో కూడా ఉన్నట్టున్నాయి బెల్ట్ షాపులు. బెల్ట్ షాపులు దానికి మనకి ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మనకి ఎక్కడ బెల్ట్ షాపులు ఉండొద్దు అనేది ఒకటి నిర్ణయం తీసుకున్నాడు. అందరితో పాటు వేరే మండలాల్లో కూడా నడుస్తుంది. ఇక్కడ కూడా మీరు మన మండలం కూడా నడుస్తుంది. మీరు కూడా మాకు సహకరిస్తే బెల్ట్ షాపులు లేకుండా మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. అందరూ ప్రతి విలేజ్లో గంజాయి అని అంటున్నారు. గంజాయి అనేది ఎవరు అందరూ అంటున్నారు కానీ ఎవరు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు, మాకు ఒక సహకరిస్తారు. అటువంటిది ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. మీ యొక్క పేరు, మీ యొక్క నెంబరు ఎవరికి చెప్పాం, గోప్యంగానే ఉంచుతాం. మీకు నన్ను అర్జీ పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ ఫోన్ గురించి చాలా అవేర్నెస్గా ఉండండి. ఇప్పుడు మనం ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడితే ఏ నెంబర్ కాల్ చేస్తాం? 100కు 112 కూడా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. అది ఇదే విధంగా సైబర్ ఫ్రాడ్ జరుగుతాయి. అంటే సైబర్ ఫ్రాడ్ అంటే దేని నుంచి జరుగుతాయి? దేని నుంచి? సెల్ ఫోనే. ఎవరు ఏమైనా ఫంక్షన్ అయితే ఏమైనా పెళ్లి అయితే అందరం కూర్చొని ఇట్లా మాట్లాడుకునే సందర్భాలు ఉండే. ఇప్పుడు పేదలకు వైద్య ఖర్చులలో ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. పేదలకు వైద్య ఖర్చులలో ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి
వైద్య ఖర్చులకు ఆర్థిక భరోసా అందించడంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి సహకారం ఉంటుందని అన్నారు. నాంపల్లి మండల వ్యాప్తంగా 77 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్టు ఆయన తెలిపారు. పలు రకాల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూలా వెంకటయ్య, సర్పంచ్లు దుర్గయ్య, మెగావత్ చిట్టి, శ్రీనివాసులు, చందు నాయక్, వెంకన్న నాయక్, గానుపల్లి సర్పంచ్, మాజీ సర్పంచ్లు మల్గిరెడ్డి చంద్రారెడ్డి, అంగిరేకుల పాండు, నాంపల్లి ఉప సర్పంచ్లు పానగంటి నిర్మల వెంకటయ్య, పేగరి గిరి, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొల్లంపల్లి విష్ణుమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రాజశేఖర్ రెడ్డి, అడ్వకేట్ కోరె కిషన్, మాజీ ఉప సర్పంచ్ సంగపు గణేష్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అర్థం చేసుకో. బండి తీరా అక్కడ నుంచి. అరే బండి పడవు, బండి తీస్తావు అది పడతారు. ఓకేనా? తోటి లక్ష్మమ్మ అది అదొకటి నాకు ఆ ఫోటోలు గిట్ల ఎక్కువ వాడాలని ఏముండదు, పడేది ఏముండదు. మన గుర్తింపు ఏడిపోయినా ఉంటారు ఫోటో లేకుండా. వెల్లంకి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విపంచి ఫౌండేషన్ వారు అందించిన ఉచిత స్టడీ మెటీరియల్ వినియోగించుకుని సీట్లు పొందిన విద్యార్థులు విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుకుల ప్రవేశాలు పొందిన విద్యార్థులకు అభినందన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. వెల్లంకి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విపంచి ఫౌండేషన్ వారు అందించిన ఉచిత స్టడీ మెటీరియల్ వినియోగించుకుని సీట్లు పొందిన విద్యార్థులు విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుకుల ప్రవేశాలు పొందిన విద్యార్థులకు అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ మరియు ఉప సర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా ఏఏపీసీ చైర్మన్ విపంచి ఫౌండేషన్ గౌరవ సలహాదారు ఆందోజ్ నాగభూషణం, ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నకరకంటి సతీష్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ గురుకుల ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సత్కారం చేశారు. విపంచి ఫౌండేషన్ అందించిన సహకారానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తాము ఈడెం స్వరూప సేవా సంస్థ ద్వారా పాఠశాలకు గతం నుండి సహాయ సహకారాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో కొనసాగిస్తూ పాఠశాల అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గౌరవ సలహాదారు ఆందోజు నాగభూషణం మాట్లాడుతూ నిర్మించేది నిర్ణయించేది ప్రాథమిక పాఠశాలలేనని తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ
దేశానికి వెన్నెముకలైన విద్యార్థులకు తోడ్పాటును అందించే ఉద్దేశంతో తమ తండ్రి అనుముల అంతయ్య స్మారకార్థం ప్రతి సంవత్సరం ఉచిత స్టడీ మెటీరియల్ అందించి ప్రోత్సహిస్తున్నామని, గత సంవత్సరం కూడా గుండ్రాంపల్లి, బోయగుబ్బ, వెల్లంకి గ్రామాల 20 మంది విద్యార్థులు, ఈ సంవత్సరం కూడా గుండ్రాంపల్లి, వెల్లంకి గ్రామాల 11 మంది విద్యార్థులకు మెటీరియల్ అందించగా 11 మంది గురుకులాలలో సీట్లు పొందడం శుభ పరిణామమని, భవిష్యత్తులో విద్యార్థులకు సహాయ సహకారాలు ఇదే విధంగా అందిస్తామని, దానిని విద్యార్థులు సరైన విధంగా ఉపయోగించుకోవాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇట్టి సోమిరెడ్డి, ఉయ్యాల భిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందముల వెంకటయ్య, కొసనం మాధవి, విద్యా వాలంటీర్లు నెకరకంటి అశ్విని, వనం రాజేశ్వరి పాల్గొన్నారు. నాకు జనంపల్లిలో సీటు వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మాకు బుక్కులు ఇచ్చిన విపంచి ఫౌండేషన్కి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, పెద్దలకు అందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో సకల దేవతలు గోమాతలలోనే కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో గల గోశాలలో ఆధ్యాత్మిక సేవకులు శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు ఓరుగంటి సోమన్న 89వ జన్మదినం సందర్భంగా గోపూజ నిర్వహించి గోవులకు గోగ్రాసం అందజేశారు. హిందూ ధర్మంలో సకల దేవతలు గోమాతలోనే కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో గల గోశాలలో ఆధ్యాత్మిక సేవకులు శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు ఓరుగంటి సోమన్న 89వ జన్మదినం సందర్భంగా గోపూజ నిర్వహించి గోవులకు గోగ్రాసం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓరుగంటి సోమన్న సూర్యాపేట పట్టణంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తన వంతుగా సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఓరుగంటి సోమన్నకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. అనంతరం దేవాలయం ఆవరణలో ఫ్రూట్ కటింగ్ నిర్వహించారు. ఓరుగంటి సోమన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఆధ్యాత్మిక సేవకులు ఓరుగంటి సోమన్న సేవలను కొనియాడారు. అంతకుముందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ సెంటర్ వద్ద పేద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోష్ఠి భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు పోతుగంటి వెంకటేశ్వర్లు, రాచకొండ శ్రీనివాస్, బెల్లిదే శ్రీనివాస్, బిక్కుమల్ల కృష్ణ, సోమ ధనంజయ్, శ్రీరంగం రాము, వెంపటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం బజరంగ్ దళ్ ఆలేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తారీఖున వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కాబట్టి భారీ ఎత్తున విజయయాత్ర నిర్వహించాలని నాయకులు కోరారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం బజరంగ్ దళ్ ఆలేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తారీఖున వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కాబట్టి భారీ ఎత్తున విజయయాత్ర నిర్వహించాలని నాయకులు కోరారు. స్థానిక స్కిల్ నగర్ మార్కండే గుడి నుండి దుర్గామాత ఆలయం వరకు భారీ విజయయాత్ర నిర్వహించాలని పోస్టల్ ఆవిష్కరించారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నేను కొమ్ము సావన్ ఆలేరు బజరంగ్ దళ్ టౌన్ కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఏప్రిల్ 2న సాయంత్రం 5 గంటలకి మార్కండేయ టెంపుల్ సిల్క్నగర్ నుంచి దుర్గామాత టెంపుల్ వరకు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ జరగనున్నది. కావున హిందూ బంధువులందరూ గడప గడప నుంచి ఒక్కొక్క హిందువు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నా పేరు మైదం భాస్కర్, శ్రీరామ్ సేన ఆలేరు అధ్యక్షుడిని. ఏప్రిల్ 2వ తారీఖు రోజు గురువారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ ఆలేరులోని సిల్కునగర్ మార్కండేయగుడిలో ప్రారంభమవుతుంది. కాబట్టి హిందూ యువజన సంఘాలు అలాగే హిందూ బంధువులు యువత మొత్తం కదిలి ఈ యొక్క శక్తి ప్రదర్శనను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆలేరు ప్రజలందరికీ హిందూ బంధువులందరికీ మా సంస్థ నుంచి స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి మన యొక్క హిందూ శక్తి ప్రదర్శనను ఏప్రిల్ 2వ తారీఖు రోజు అందరం ఐక్యంగా ఉండి మనం ప్రదర్శించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి హిందూ బంధువులారా ప్రతి గడప గడపకు ఇంటి ఇంటికి తరలి వచ్చి ఈ యొక్క హనుమాన్ విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంటింటికి తరలి రావాలని మా యొక్క విన్నపం. ఆలేరు ప్రజలందరికీ నమస్కారం. ఏప్రిల్ 2వ తారీఖున మన వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీ స్థానిక మార్కండేయ టెంపుల్ నుండి ఆలేరు దుర్గమ్మ టెంపుల్ వరకు సాగే ఈ యాత్రలో ప్రధాన వక్తగా రావినూతల శశిధర్ గారు వస్తున్నారు. వీరు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి. కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ విజయయాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. హెడ్లైన్స్ మరోసారి. నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి అన్న నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి. నాంపల్లి మండలంలో ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాకు గురవుతున్న చెరువులు, గుంటలు, ఆయకట్టు రైతులకు ఇబ్బందులు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం గోశాల ఆవరణలో కొలువుదీరుతున్న వనం. యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ అధికారుల పర్యావరణ స్ఫూర్తి అందరికీ ఆదర్శం. 19వ వార్డు మరియు 12వ వార్డులలో 100 kV ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభోత్సవం చేసిన మున్సిపల్ చైర్మన్ మోగుదల పావని రమేష్ గౌడ్. చౌటుపల్ మండలం పీపల్వాహడ్ గ్రామంలో సిడిఈడబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్ట్ షాపుల దొంగతనాల నుండి రక్షణ మరియు మహిళల హక్కుల అవగాహన సదస్సు నిర్వహణ. పేదలకు వైద్య ఖర్చులలో ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. విపంచి ఫౌండేషన్ వారు అందించిన ఉచిత స్టడీ మెటీరియల్ వినియోగించుకుని సీట్లు పొందిన విద్యార్థులకు విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఏర్పాటు. సాయిబాబా దేవాలయంలో గల గోశాలలో ఆధ్యాత్మిక సేవకులు శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు ఓరుగంటి సోమన్న 89వ జన్మదినం సందర్భంగా గోపూజ. వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ రాక.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.